సో మేము ఈ ఫౌండేషన్ మెయిన్గా స్టార్ట్ చేయడానికి కారణం మన డ్రైవర్స్కి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒకటి అనుకున్నాము. ఇది శ్రీనివాస్ గారి త్రూలోనే మాకు ఈ తలసేమి అనేది తెలిసి హాస్పిటల్కి ఇక్కడ వచ్చాక చూస్తే అది మైండ్ నుంచి నిజంగా 2-3 days టైం పట్టింది ఎట్లా అనుకోనికి. ఈ తలసేమియా అన్నది వంశ పారంపరంగా తల్లిదండ్రులకి నుంచి పిల్లలకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి. జీవితాంతం ప్రతి 15 రోజులకి వాళ్ళు రక్తం ఎక్కించుకోవాల్సింది. ఒకసారి నేను ఓల్డ్ సిటీ తలసేమియా సెంటర్ కూడా ఒక చిన్న పాప 3-4 months పాప ఒక సైడ్ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటుంది, ఒక సైడ్ సెలైన్ ఎక్కించేస్తున్నారు బ్లడ్. అది చూస్తుంటే యాక్చువల్ నేను చూడలేకపోయినా, జస్ట్ ఐ ర్యాన్ అవే, బయటకు వచ్చేసి ఎవరి శాపంతో ఆ పాప ఆ విధమైనటువంటి బాధ అనుభవిస్తుంది. అజ్ఞానం. ఎవరి అజ్ఞానం? తల్లిదండ్రుల అజ్ఞానం కంటే తెలిసినటువంటి వాళ్ళ యొక్క ఒక రకమైనటువంటి ఫెయిల్యూర్ అది. దీనికి మేడం చెప్పినట్టుగా ఒక పవన్ కళ్యాణ్, ఇది పవన్ కళ్యాణ్ పవర్ స్టారే కాకుండా ఈజ్ ఇన్ పవర్. కాబట్టి అటువంటి వ్యక్తి మాట్లాడినట్టయితే కింది వరకు వెళ్ళిపోతుంది. 4,019 children are registered with us. Among them, 2,000 children are regularly coming every month for blood transfusion. So we need around 2,500 blood units every month. So that is a big requirement. సినిమాల్లో ఉన్నారు మీరు కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ ఏమైనా యాడ్ చేస్తే చాలా మందికి చేరుతుందని చెప్పారు. దాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నా. ఎందుకన్నారు ఎవరన్నారు నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారు. ఫార్చునేట్లీ నేను ఉస్తాద్ భగత్ సింగ్ అన్న ఒక సినిమాలో ఆయనతో పాటు యాక్ట్ చేస్తున్నాను. ఏమాత్రం అవకాశం దొరికినా సరే నేను ఈ తలసేమియా గురించి ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమన్నా చేయగలిగితే కనుక నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తానని మాత్రం చెప్తాను. ఇది మెయిన్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో డెఫినెట్ గా మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని మాట ఇచ్చాను. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం తో మాట్లాడిన తర్వాత మేడం ఒక మాట చెప్పారు, దీన్ని ఏదైనా సపోజ్ మనకు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, మన ప్రాబ్లం ఏంటి అని దాని గురించి ఆలోచించకూడదు, ప్రాబ్లం సొల్యూషన్ గురించి ఆలోచించాలి అనేది అందరికీ తెలుసు. కానీ నేనేమంటానంటే ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచిస్తూ అసలు ప్రాబ్లం కి రూట్ ఎక్కడుందో దాన్ని తీసేయాలన్నమాట. సో అప్పుడు అనేది ప్రాబ్లం అనేది ఉండదు. 2048 is our 50th anniversary. 50th anniversary అప్పటికల్లా ఇప్పుడు గ్రాఫ్ 25 years అయిపోయింది. ఏదైతే మాక్సిమం గ్రాఫ్ ఉందో ఇప్పుడు గ్రాఫ్ రీచ్ అయిపోయింది. మళ్ళీ 2048 వరకు ఆ 20 పేషెంట్స్ వరకు వచ్చేటట్టు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే నాడి కనుమరుగవుతుందో, ఏదో గ్రహణం పట్టింది మనకెందుకిలా అవుతుంది, ఏదో గ్రహణం పట్టింది మనకెందుకిలా అవుతుంది, తెలుపవమ్మ చరచరాల చరితను తనివి తీరనే వింటాను.